ఎక్కువ మంది ఆమోదించినంత మాత్రాన అబద్ధం నిజం కాదు, తప్పు ఓటమి కాదు, దెయ్యం దైవం కాదు. నిజం ఎప్పటికీ నిజమే. మన తలకు మించిన భారం ఎత్తుకోకూడదు, మన స్తోమతకు మించి దాన ధర్మాలు చేయకూడదు. రెండూ పరిస్థితులను తారుమారు చెయ్యగలవు. పుస్తకాలు చదవాలనే అభిరుచి ఉన్న మనిషి ఎక్కడ ఉన్నా సుఖ సంతోషాలతో ఉండగలుగుతాడు. చేసే పనుల్లో నిజాయితీ, చెప్పే మాటల్లో నిజం ఉంటే భగవంతుడు ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. మన మనసు స్థిరంగా, స్పష్టంగా, సమతుల్యంగా ఉన్నప్పుడే మనం మన హృదయం చెప్పేది వినగలం. నీవు ఏ పని అయినా అలవాటుగా అధికంగా చేయడం వల్ల అది వ్యసనంగా మారుతుంది. ఒక్కసారి మనిషి వ్యసనంలోకి ప్రవేశిస్తే ప్రశాంతత కరువవుతుంది. వర్షం కురిసాక ప్రకృతి మరింత అందంగా ఉంటుంది. జీవితం కూడా అంతే. కష్టాలు, సమస్యలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది. రోజుకో వేషధారణ మార్చుకుంటే తప్పులేదు, కానీ రోజుకో రకంగా మనసు మార్చుకోకూడదు. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం. మిమ్మల్ని తలపై కూర్చోపెట్టుకొని పెంచిన నాన్నను మీ వలన ఎప్పుడూ తలదించుకునే పరిస్థితి రాకుండా చూసుకోండి. సమయం మరియు స్నేహం ఉచితంగానే లభ్యమవుతాయి, కానీ వాటి సరైన విలువ అవి పోగొట్టుకున్న తర్వాతే మనకి తెలుస్తుంది. అక్షరంలో మార్పును చూడగలం. ఆ అక్షరం రాసే చేతికి దమ్ముంటే, అత్యాశ ఉంటే చాలు. అది మనిషి జీవితానికి కావలసినంత నటనను నేర్పిస్తుంది. సంతోషం ఉన్న చోట బ్రతకాలని అనుకోవడం కన్నా నువ్వు ఉన్న చోటే సంతోషాన్ని సృష్టించుకో. నీ జీవితం తృప్తిగా ఉంటుంది. పిల్లలకు పని చేయటమే కాదు, పనిని ప్రేమించడం కూడా నేర్పండి. చాలా వరకు మనల్ని చూసి కుళ్ళిపోయే వాళ్ళే ఉంటారు. మళ్ళీ పైకి తీపి మాటలు మాట్లాడుతారు. అలాంటి వాళ్ళు అంటే నాకు పరమ చిరాకు. మనిషి ఈ మానవ సంబంధాలలో బందీ అవడం కన్నా ఈ ప్రకృతితో ప్రేమ జీవనం చేయడం మంచిది. అడిగేవాళ్ళు 5 నిమిషాలు మాత్రమే అజ్ఞానంలో ఉంటారు, కానీ అడగని వాళ్ళు ఎప్పటికీ అజ్ఞానంలోనే ఉంటారు. జలపాతపు దారికి బండరాళ్ళు అడ్డు రాకపోతే శ్రావ్యమైన శబ్దాలను వినలేము. అలాగే జీవితంలో కష్టాలు అనుభవించకపోతే సుఖం యొక్క విలువను తెలుసుకోలేము. తప్పు చేసి తప్పించుకోవడానికి క్షణం చాలు, కానీ ఆ తప్పుకు కాలం నీకు వేసే శిక్షను అనుభవించడానికి నీ జీవితమంతా సరిపడదని తెలుసుకో. నోరు రుచింపకపోతే ఎంతటి ఆహారమైనా వ్యర్థమే. మనిషికి జీవితంలో నిజంగా కావలసినది ఆప్యాయత, అనురాగం. అవి దొరికిన నాడు మనసు ఆనందంగా ఉంటుంది. ఒంటరితనం అంటే నీతో ఎవరూ లేకపోవడం కాదు. నీ చుట్టూ ఎంతమంది ఉన్నా నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. ఓటమిలో కూడా గుండె నిబ్బరమే అసలైన ధైర్యం. మీ ఐక్యతలోనే మీ బలం అంతా ఇమిడి ఉంది. అలాగే మీ అనైక్యతలో మీకు ప్రమాదం పొంచి ఉంది. స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని చూపించే శత్రువే మేలు. సహనం అనేది మన జీవితంలో బంగారమంత విలువైన సమయం. దీన్ని కానీ అధిగమిస్తే మన జీవితమంతా బంగారుమయమే. మన జీవితంలోని అత్యంత పరీక్షాకాలం ఈ సహనంతో ఉండడమే. ఆడది అయినా మగాడు అయినా దారి తప్పేది దారి సరిలేక కాదు, పెంచినవారో కట్టుకున్నవారో సరైన వారు కాక.